handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. నవభారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవాన్ని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చ్ సెంటర్ హెచ్సిజి కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పలువురు ప్రముఖులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం ద్వారానే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని, జిల్లా యంత్రాంగం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు. దేశ అభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర చిరస్మరణీయమని, ఆయన ఒక వ్యక్తి కాదని ఒక గొప్ప శక్తిని ఎమ్మెల్యేలు కొనియాడారు. ఈ వేడుకలో దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జై భీమ్ నినాదాలతో చర్చ్ సెంటర్ ప్రాంతం మారుమోగింది. అధికారుల పర్యవేక్షణలో సాంఘిక సంక్షేమ శాఖ ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించింది. నమస్కారం. ఈరోజు రాజ్యాంగ రూపకర్త, దళితుల పార్టీ దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం రోజు మొత్తం దేశమంతా జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్గా నేను, మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు అండ్ ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు అండ్ సంతనోత్తరపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన రియాజ్ గారు, ఇంకా అదర్ పొలిటికల్ పార్టీ మెంబర్స్, దాంతోపాటు ఈ దళిత మూమెంట్లో పనిచేసినటువంటి నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీస్కి, ఎస్టీస్కి అందరికీ కూడా, బీసీస్కి అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మన ఆ రాష్ట్రం అయితే మాత్రం సూపర్ 6 అన్నింటిలోనూ కూడా ఎక్కువ ప్రాధాన్యత అణగారిన వర్గాలకి ఇస్తుంది. తర్వాత బడ్జెట్లోనూ కూడా స్పెసిఫిక్గా ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన ఇస్తుంది.
ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా P4 అనే కార్యక్రమాన్ని పెట్టి 10% ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో సమాజంలో, ఈ సమాజం వల్లే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ముందుకి ఎవరైతే వెనకబడినటువంటి 20% ఉన్నటువంటి ప్రజలు కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక స్కీమ్స్ కూడా పెట్టి ఈ రకంగా అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి ప్రభుత్వం అధికారుల చేత కూడా ఫీల్డ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకుంటున్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఈజ్ అన్ ఇంక్లూజివ్ పర్సన్, అందరూ కూడా కలిసి ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఎదగాలని ఒక పెద్ద నినాదంతో ఆయన రాజ్యాంగం రాయడంతో హక్కులు ఇవ్వడంతోనే పాటు సూచనలు కూడా చేశారు. ఆ సూచనలందరూ కూడా మనం ఆయన జన్మదిన టైంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని సమాజం కోసమే ఏదైతే ఆయన ఆశించాడో అందరూ కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేసుకుని సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ గారి ఈరోజు మన జిల్లాలోనే కాకుండా ఎక్కడికి కూడా అందరం కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన విజయ్ గారు, రియాజ్ గారు, అదేవిధంగా డాక్టర్ సీతారావు గారు, ఎంతోమంది ప్రముఖులందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారు ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సింది అంబేద్కర్ గారు సామాజిక వర్గానికి వ్యక్తి కాదు, అందరూ బాగుండాలి అనే సంకల్పంతో 78 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన ముందు చూపుతోటి అందరూ ప్రజలందరూ బాగుండాలి. ప్రజలు అనేక వర్గ కులాలు అనేక విధాలుగా ఉన్నా కూడా అందరూ బాగుండేటట్టుగా ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని మహా వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి మన దేశంలో ఎవరి విగ్రహాల కంటే అందరికంటే ఎక్కువే విగ్రహాలు ఉండేవి అంబేద్కర్ గారు. ఆ విధంగా ప్రజల్లో ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి మా ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి విధి విధానాన్ని ప్రజలకు కొనసాగిస్తాం. అదేవిధంగా పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకురావాలనేది ఈరోజు ప్రభుత్వం చేసుకుంటే కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంతో పాటు ఆయన చేసిన విధానాలు కూడా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఆయన అనుచరులతో మనం పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా ఆయన సూచన విధానాలు మొత్తం పాటిస్తామని చెప్పి కూడా అందరూ పాటిస్తామని తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 139వ జన్మదిన సందర్భంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే కాంచలి టీఆర్ఎస్ గారు, ఇక్కడ విచ్చేసిన ఇతర సంఘ నాయకులు, ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన ఒక గొప్ప మానవ రత్న రాసింది, అది కరెక్ట్. ఒకటి మనం చెప్పాల్సింది ఏంటిదంటే ఆయన మన భారతదేశంలో ఎంతోమంది జీవితాలని వెనుమార్పులు చేసిన వ్యక్తి ఆయన మేధావి. ఇప్పటివరకు ఆయన చదువుకున్న లండన్లో కానీ ఇటు అమెరికాలో కానీ ఎవరు చదువుకోలేదు. ఆయన అంత మేధావి అయినా కానీ ఆయన మామూలు ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలకి, మామూలు వ్యక్తుల కోసం ఆయన జీవితాంతం ఆయన కష్టపడ్డారు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక వ్యక్తి చెప్పదలుచుకున్నాను. ఏంటిదంటే ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మర్చిపోతూ ఉంటారు, వాళ్ళ గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ ఒకప్పుడు చాలా గొప్ప ప్రైమ్ మినిస్టర్, ఆమెకు ఒక 90%. ఈరోజు మనము ఎక్కడైనా పోల్చి తీసుకుంటే ఇందిరాగాంధీకి 3%, 5%. వాజ్పేయి కూడా చాలా గొప్ప వ్యక్తి, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక 70% ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒక 5%. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో రోజులైనా కానీ ప్రతిరోజు ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. నిన్నటికన్నా ఈరోజు ఆయన గ్రాఫ్ అంటే ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికి ఈరోజు కనెక్టివిటీ, ప్రతి వాళ్ళు అతన్ని గొప్ప వ్యక్తిని ఈరోజు రోజుకి గ్రాఫ్ పెరిగే ప్రపంచంలో ఏదన్నా నాయకుడు ఉంటాడంటే అదే డాక్టర్ బిఆర్. ఈవెన్ కాల్ మార్క్స్ గ్రాఫ్ కూడా తగ్గుతారు అని మీరు ప్రత్యేకంగా చెప్పగలరు. అదే కాకుండా ఆయన ఏదో ఎస్సీ ఎస్టీల నాయకుడు, ఆయన అందరి నాయకుడు, ఎస్సీలు, ఎస్టీ
మరి ముఖ్యంగా మహిళలకు, బీసీలకు అందరికీ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ కోసం అడిగినా అడగకపోయినా ఆయన ఫైట్ చేసిన వ్యక్తి. అందుకని నాలాంటి వాళ్ళకి నాలాంటి ఆలోచన విధానం వాళ్ళకి ఈ భారతదేశంలో గౌతమ్ బుద్ధుడి తర్వాత అతి పెద్ద గొప్ప ఈ భారతదేశంలో జన్మించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నాకు పూర్తిగా శాసనసభ్యులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈక్వాలిటీగా అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి. అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమభావంతో చూడాలని చెప్పేసి పోరాటం వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అలానే వారి యొక్క గొప్పదనాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రధానమంత్రి అయిన తర్వాత 2016లో వారి ఎంతైతే అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి ప్రాంతము, వారు విజయానికి పొందిన ప్రాంతము మొత్తాన్ని పంచతీర్థాలుగా ప్రకటించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు జార్ఖండ్ గారు, విజయ్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ కామపల్లి సీతారామయ్య గారికి, మాజీ మేయర్ గారికి, అలాగే అందరికీ కూడా ముందుగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరికీ కూడా సమానంగా ఫలాలు అందాలని చెప్పేసి మొదటి నుంచి కూడా పరితపించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.